మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పని అయిపోయినట్టేనని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముతో మునుగోడులో ఓట్లను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ధర్మం కోసం వచ్చాయని తెలిపారు. కేసీఆర్ పంచే అవినీతి సొమ్ము తీసుకొని ప్రజలు ధర్మం వైపే ఉండాలని కోరారు. మునుగోడు ప్రజలు తప్పు చేయరని, న్యాయం వాళ్లకు తెలుసని అన్నారు. గెలిచేది గెలిపించేది మునుగోడు ప్రజలని తెలిపారు. మునుగోడులో బీజేపీ క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. సొంత ఖర్చులతో ఒక 10,000 మంది వచ్చి ఇక్కడికి అటెండ్ చేసిపోయిండ్రు. ఎక్కడికి పోయినా సరే తండోపతండాలుగా భారతీయ జనతా పార్టీలో చేరుతుండ్రు. నేను కాదు, నాతో పాటు ఈటల రాజేందర్ గారు కానీ, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, రవీంద్ర నాయక్ లాంటి నాయకులు, ఎంతో మంది నాయకులు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి ఇది మీ పోరాటం కాదు, ఒక మునుగోడు ప్రజలది కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ సమస్య, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఈ మునుగోడు ప్రజల చేతిలో ఉంది. మునుగోడు ప్రజలిచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు రాబోతుంది. ఈ తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక అని చెప్పి భావిస్తుంది ఈరోజు. అంటే ఇది ఆషామాష ఎన్నిక కాదు. ఈ మునుగోడు అనేది జరగబోయే ఎన్నిక ఒక వ్యక్తి కోసం, ఒక పదవి కోసం, ఒక పార్టీ కోసం వచ్చింది కాదు. ఇది ఒక వ్యక్తికి, కేసీఆర్ కుటుంబం అనే ఆ కుటుంబానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఒక ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధంలో ఒక దుర్మార్గమైన వ్యక్తి అహంకారంతో ఉద్యమకారులను అడుగడుగున అవమానిస్తూ